బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామి యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. 6 సంబంధించి రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉంది. కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, బాధితులు, ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలి నిందితున్న అనేటువంటిది 2 గంటల వ్యవధిలో జరిగినటువంటి 6 అత్యంత దారుణమైనటువంటి సంబంధించి ఒక కుటుంబాన్ని మొత్తం తర్వాత తన కుటుంబాన్ని పరారీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ రాజ్ కుమార్ దాని మీద మాట్లాడదాం. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఎవరు రిప్లై ఇచ్చినట్టుగా కనిపించలేదు ఇప్పటివరకు. అయితే కొద్దిసేపు ప్రెస్ మీట్ ఉంది, మీడియా ముఖ్యమంత్రి ఈరోజు కొద్దిసేపు మాట్లాడ మేబీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు దాదాపు 10 గంటలు దాడవుతున్నది. ఇదే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే ఇమీడియట్గా ప్రెస్ మీట్ స్పందించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే. కానీ ఇప్పటి వరకు ఈ ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏంటి? మీ యొక్క ఖచ్చితంగా కనబడుతుంది ఇక ప్రభుత్వం యొక్క లోపము, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కనబడుతుంది. కావాలనే మీరు ఆ యొక్క వ్యక్తిని మీరు వదిలేసారు, లైట్ తీసుకున్నారు. కాబట్టి ఈ వ్యవస్థలో ఇలా 6 ఈ ప్రభుత్వమే చేయించిందని మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఎందుకు రక్షణకు సంబంధించిన విషయాలు ఈ మధ్యకాలంలో ఇన్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి. ఇట్లాంటి హరిఫిక్ కిడ్నాప్లు, పోక్సో ఇట్లాంటి కేసులు ఎక్కువ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు. ఇంతవరకు ఆయన ఏ శాఖ మీద కూడా, విద్యాశాఖ మంత్రి ఆయనడు, హోంశాఖ మంత్రి ఆయనడు, మున్సిపల్ శాఖ మంత్రి ఆయన, ఏ శాఖ మీద కూడా ఆయన రివ్యూ చేసే పరిస్థితి లేడు. ఆయన కేవలం రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకో దాని మీద ఆయన ఆలోచన లేదు. ఆయన పైసలు నింపుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, నేను బయటపడాలనే ఆలోచన ఉంది తప్ప పరిపాలన మీద కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఎలాంటి ఉద్దేశం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కాలయాపన చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. చేయడానికి కారణం ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హోంమంత్రి చేసిన రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇప్పటి వరకు సందర్భంగా ఇంతవరకు మన కొండ సురేఖ కావచ్చు, సీతక్క కావచ్చు, ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఆడ మైనర్ బాలిక చనిపోయింది. ఇంతవరకు వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఎవరి పరామర్శించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి వస్తుంది. పోతుంటే అరెస్ట్ చేసారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తా ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ప్రజల నుంచి రివోల్ట్ వస్తూ ఉంది, ఎదురు తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పోలీసుల వైఫల్యం కూడా. గతంలో ఈ కేసు పెట్టినప్పుడు పోక్సో కేసు స్టేషన్ బెయిల్ ఇచ్చారు, ఆయనను బయటికి ఇచ్చేసాడు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన ఇప్పుడు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత నిఘా లేదు, అంత కక్షపూరితంగా చంపుతారని బెదిరించినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకుపోయినా కూడా పోలీసుల వైఫల్యం కూడా ఉందా? వాళ్ళ మేనమామ అంత క్లియర్గా చెప్పిండు, ఇవి ఖచ్చితంగా ఈయన మా కుటుంబంతో మాకు థ్రెట్ ఉన్నది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి మరో మొత్తుకున్నా కూడా ఎస్ఐ గారు నిర్లక్ష్యంగా ఆన్సర్ చెప్పి ఇలా ఈ ఏదైతే షాబాద్ పిఎస్ ఉందో వాళ్ళే బాధ్యులయ్యారు. దాని వెనుక ఉన్న సిపి కావచ్చు, డీసీపీ కావచ్చు, వాళ్ళే బాధ్యులుగా చేయడం జరుగుతుంది. ఏం డిమాండ్ చేయబోతా ఉంది బీఆర్ఎస్? ఏం చేయబోతా ఉంది నెక్స్ట్ గ్రౌండ్లో? ఇప్పటికీ కొన్ని కేసెస్ ప్రస్తావన చేసిరు. మన ఖమ్మంలో కూడా ఇట్లాంటి ఘటన, ఒక అమ్మాయిని పైనుంచి 4th ఫ్లోర్ నుంచి ఎత్తేసినటువంటి మహమ్మద్ గౌజ్ పాషా. తర్వాత ఈరోజు డైరెక్ట్ మొన్ననేమో చంపే ప్రయత్నం. బై లక్కీలో అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది. కృషిలో ఉంది ఆమె సిచ్యువేషన్, ప్రస్తుతానికి కోలుకోలేదు ఆమె, చిన్న పాప మైనర్ బాలిక. ఇప్పుడు మైనర్ బాలిక కుటుంబాన్ని, ఆయన కుటుంబం బయట ఉన్నటువంటి దీనిపైన ఏం చేయబోతుంది? ఎక్కడైతే ఫోక్సో కేసులు ఎక్కడైతే అయి ఉంటాయో ఇమీడియట్గా ఆ వ్యక్తి మీద కేసు బుక్ చేసి రిమాండ్కి పంపించాలి. వాటి మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి తప్ప ఇట్లా స్టేషన్ మీద వచ్చి తూతు మంత్రంగా చేతులు దులుపుకుంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం. కాబట్టి ఖచ్చితంగా ఫోక్సో యాక్ట్ మీద వాళ్ళని రిమాండ్ ఉంచాలి. దాని ఉద్దేశపూర్వకంగా మనం జరిగిందా లేకపోతే మామూలుగా కావాలని పెట్టిన దాని మీద నిజంగా తెలిసినాకనే మేజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. చేయబోతున్నా బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్పీ కానీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంది? ఏం చేయబోతాం గ్రౌండ్? మేము ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా నిలబడతాం. ఇలాంటి వ్యవస్థలు ఎక్కడ బయట వేయడం కూడా ఆ కుటుంబాలకు పోయి మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 10 గంటలు దాడవుతున్నది. ఇదే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే ఇమీడియట్గా ప్రెస్ మీట్ స్పందించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే. కానీ ఇప్పటి వరకు ఈ ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏంటి? మీ యొక్క ఖచ్చితంగా కనబడుతుంది ఇక ప్రభుత్వం యొక్క లోపము, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కనబడుతుంది. కావాలనే మీరు ఆ యొక్క వ్యక్తిని మీరు వదిలేసారు, లైట్ తీసుకున్నారు. కాబట్టి ఈ వ్యవస్థలో ఇలా 6 ఈ ప్రభుత్వమే చేయించిందని మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఎందుకు రక్షణకు సంబంధించిన విషయాలు ఈ మధ్యకాలంలో ఇన్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి. ఇట్లాంటి హరిఫిక్ కిడ్నాప్లు, పోక్సో ఇట్లాంటి కేసులు ఎక్కువ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు. ఇంతవరకు ఆయన ఏ శాఖ మీద కూడా, విద్యాశాఖ మంత్రి ఆయనడు, హోంశాఖ మంత్రి ఆయనడు, మున్సిపల్ శాఖ మంత్రి ఆయన, ఏ శాఖ మీద కూడా ఆయన
రివ్యూ చేసే పరిస్థితి లేడు. ఆయన కేవలం రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకో దాని మీద ఆయన ఆలోచన లేదు. ఆయన పైసలు నింపుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, నేను బయట పడాలనే ఆలోచన ఉంది తప్ప పరిపాలన మీద కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఎలాంటి ఉద్దేశం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కాలయాపన చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. చేయడానికి కారణం ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర హోంమంత్రి చేసిన రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇప్పటి వరకు సందర్భంగా ఇంతవరకు మన కొండ సురేఖ కావచ్చు, సీతక్క కావచ్చు, ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఆడ మైనర్ బాలిక చనిపోయింది. ఇంతవరకు వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఎవరిని పరామర్శించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి వస్తుంది. పోతుంటే అరెస్ట్ చేసారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తా ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ప్రజల నుంచి రివోల్ట్ వస్తూ ఉంది, ఎదురు తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పోలీసుల వైఫల్యం కూడా గతంలో ఈ కేసు పెట్టినప్పుడు పోక్సో కేసు స్టేషన్ బెయిల్ ఇచ్చారు, ఆయనను బయటికి ఇచ్చేసాడు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళింది. ఇప్పుడు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత నిఘా లేదు, అంత కక్షపూరితంగా చంపుతారని బెదిరించినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసుల చూసి తీసుకుపోయినా కూడా పోలీసుల వైఫల్యం కూడా ఉందా? వాళ్ళ మేనమామ అంత క్లియర్గా చెప్పిండు, ఇవి ఖచ్చితంగా ఈయన మా కుటుంబంతో మాకు థ్రెట్ ఉన్నది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి మరో మొత్తుకున్నా కూడా ఎస్ఐ గారు నిర్లక్ష్యంగా ఆన్సర్ చెప్పి ఇలా ఈ ఏదైతే షాబాద్ పిఎస్ ఉందో వాళ్ళే బాధ్యులయ్యారు. దాని వెనుక ఉన్న సిపి కావచ్చు, డీసీపీ కావచ్చు, వాళ్ళే బాధ్యులుగా చేయడం జరుగుతుంది. ఏం డిమాండ్ చేయబోతోంది బీఆర్ఎస్? ఏం చేయబోతోంది నెక్స్ట్ గ్రౌండ్లో? ఇప్పటికీ కొన్ని కేసెస్ ప్రస్తావన చేసిరు. మన ఖమ్మంలో కూడా ఇట్లాంటి ఘటన, ఒక అమ్మాయిని పైనుంచి 4th ఫ్లోర్ నుంచి ఎత్తేసినటువంటి మహమ్మద్ గౌజ్ పాషా. తర్వాత ఈరోజు డైరెక్ట్ మననేమో చంపే ప్రయత్నం. బై లక్కీలో అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది. కృషిలో ఉంది ఆమె సిచ్యువేషన్, ప్రస్తుతానికి కోలుకోలేదు ఆమె, చిన్న పాప మైనర్ బాలిక. ఇప్పుడు మైనర్ బాలిక కుటుంబాన్ని, ఆయన కుటుంబం బయట ఉన్నటువంటి దీనిపైన ఏం చేయబోతుంది? ఎక్కడైతే ఫోక్స్ కేసులు ఎక్కడైతే అయి ఉంటాయో ఇమీడియట్ గా ఆ వ్యక్తి మీద కేసు బుక్ చేసి రిమాండ్ పంపించాలి. వాటి మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి తప్ప ఇట్లా సెషన్ మీద వచ్చి తూతు మంత్రంగా చేతులు దులుపుకుంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం. కాబట్టి ఖచ్చితంగా ఫోక్సో యాక్ట్ మీద వాళ్ళని రిమాండ్ ఉంచాలి. దాని ఉద్దేశపూర్వకంగా మనం జరిగిందా లేకపోతే మామూలుగా కావాలి పెట్టిన దాని మీద నిజంగా తెలిసినాకనే మేజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్పీ కానీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంది? ఏం చేయబోతాం? మేము ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా నిలబడతాం. ఇలాంటి వ్యవస్థలు ఎక్కడ బయట వేయడం కూడా ఆ కుటుంబాలకు పోయి మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే ఆల్రెడీ గ్రౌండ్లో సంబంధించినటువంటి విషయంలో ప్రజల నుంచి రివోల్ట్ వచ్చింది. ఆ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు, రోడ్ పైకి వచ్చి ర్యాలీలు చేసారు. సో వాళ్ళని అదుపు చేయలేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అట్లాంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయాలనేటువంటి డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కడారి స్వామి యాదవ్ చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.